డ్రైవర్ల కోసం ఏమన్నా చెయ్యాలి, డ్రైవర్ల వైపు నిలబడి పోరాడాలి, డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేసేకి మనం పోరాడాలి. డ్రైవర్ అన్న బిడ్డల ఎదుగుదల కోసం మనం కష్టపడాలి. అప్పుడు కదా మన యూనియన్లో చేరేది, అప్పుడు కదా మన యూనియన్లో అందరూ వచ్చేది, అప్పుడు కదా మన యూనియన్ ఎదుగుదల అయ్యేది, అప్పుడు కదా మన యూనియన్కి గుర్తింపు వచ్చేది. అది వదిలేసి మీరు పని చేసేది వదిలేసి, అసలైన పనిని వదిలేసి ఊకే ఆ యూనియన్ల మీద ఈ యూనియన్ల మీద బురద చల్లుకుంటూ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి ఉపయోగం? మా తల్లి లాంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం గురించి, ఆ సంఘం ఒక గొప్పదనం గురించి మీకు తెలీదు. తెలిస్తే ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కాదమ్మా. మా ఒక సమస్య ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగ్లు ఏర్పాటు చేసి ఎన్ని రాష్ట్రాల్లో డ్రైవర్ అన్నల గొంతు, డ్రైవర్ అన్నల సమస్యలు వినపడిచ్చిందో తెలుసుకోండి. డ్రైవర్ అన్నల కోసం ఎన్ని ధర్నాలు చేసిందో అది తెలుసుకోండి. డ్రైవర్ అన్నల కోసం ఎన్నిసార్లు రాస్తా రోకోలు చేసినామో అది తెలుసుకోండి. డ్రైవర్ అన్న గొంతు ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ వినిపించుకుంటా పోయాం. ఏ మంత్రి దగ్గర డ్రైవర్ అన్న కోసం కలవలేదో, ఎన్ని గడపలు ఎక్కలేదో అది తెలుసుకోండి. మేము డ్రైవర్ల కోసం ఎన్నో రాష్ట్రాలు తిరిగాం, ఎన్నో జిల్లాలు తిరిగాం, ఎన్నో మండలాలు తిరిగాం. మీరు